తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్నారు. కామారెడ్డిలో వరదలను పరిశీలించేందుకు హెలికాప్టర్లో బయలుదేరారు సీఎం. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో ల్యాండ్ కాలికపోయింది హెలికాప్టర్. దీంతో మెదక్ చేరుకుని వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎంపీ రఘునందన్ రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఎల్లంపల్లి, పోచారం ప్రాజెక్టును, వరద పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా ఏరియల్ వ్యూ వేయిస్తున్నారు. సో సమీక్ష ఇస్తున్నారు. ఎక్కడ వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ ఎక్కువ డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి, ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా, ఈ 4 జిల్లాల్లో నిన్న గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల జిల్లాలోని చాలా గ్రామాలు పూర్తి స్థాయిలో నీట మునిగిపోయే వరద ప్రభావంలో మునిగిపోయాయని చెప్పవచ్చు. అదే సందర్భంలో అనేకమైనటువంటి వాగులు, వంకలు కట్టలు తెంచుకొని గ్రామాలకు వరద ముంచెత్తింది. సో తీవ్ర నష్టం, అపార నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఏరియల్ వ్యూ చేశారు. మధ్యాహ్నం బేగంపేట నుంచి బయలుదేరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కలిసి ఏరియల్ వ్యూకి వెళ్లారు. సో మొత్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఆకాశ మార్గం ద్వారానే మొత్తంగా పరిశీలించారు. ఎంత డ్యామేజ్ జరిగింది. ఇప్పటికీ కింద అనేకమైనటువంటి గ్రామాలు కామారెడ్డి, రామాయంపేట లాంటి పట్టణాలతో పాటు అనేకమైనటువంటి గ్రామాలు కూడా ఇంకా వరదలోనే ఉండిపోయాయి. ఎందుకంటే చాలా వర్షం తగ్గినప్పటికీ ఇంకా వరద ప్రభావం నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడలేదని చెప్పవచ్చు. సో ఇంకా వరద నీటిలోనే కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. సో అనేక మంది బాధితులకు ఉదయం నుంచి, నిన్నటి నుంచి కూడా అంటే సరైన ఆహారం దొరకని పరిస్థితి, తాగునీరు దొరకలేని పరిస్థితి, చాలా చోట్ల రోడ్లు కూడా డ్యామేజ్ అయ్యి అంటే రవాణా వ్యవస్థ కూడా పూర్తి ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఏరియల్ వ్యూ ద్వారా అసలు ఎంత నష్టం జరిగింది ఏందని రివ్యూ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా బయలుదేరినారు. సో అయితే మొదట ఎల్లంపల్లికి బయలుదేరారు. ఎల్లంపల్లికి సంబంధించి ప్రాజెక్టు మొత్తంగా కూడా వరద గేట్లు ఎత్తారు. ఆ వరద ప్రవాహం అంతా కూడా చూశారు. అక్కడి నుంచి బయలుదేరి కామారెడ్డిలో రివ్యూ ఉండాల్సిందిగా, కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించినంత కామారెడ్డిలో రివ్యూ ఉండాలి అధికారులతోని. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో జరగాల్సిన రివ్యూ అది నెక్స్ట్ మెదక్ షిఫ్ట్ అయింది. సో మెదక్ లో వరదల కారణంగా, వర్షం కారణంగా భారీ నష్టం జరిగింది. సో ముఖ్యంగా హవేలీ గణపూర్ లాంటి చోట మొత్తంగా కూడా హవేలీ గణపూర్ వాగు పూర్తి స్థాయిలో ఒక రకంగా చుట్టుముట్టు 2-3 ఊరులంతా కూడా వరద నీటితో ముంచెత్తిందని చెప్పవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, వరదకు సంబంధించిన అన్ని విషయాలను కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల ఈ 5 జిల్లాలకు సంబంధించి వర్షాల వల్ల ఎంత నష్టం జరిగింది, వరద ప్రభావితంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, సో జరిగిన నష్టం ఎంత, రోడ్లు ఎంత డ్యామేజ్ జరిగాయి, సో పంట పొలాలు ఎంత నష్టం జరిగాయి, ఏదైనా ఇండ్లకు నష్టం జరిగాయా, పశువులు, పక్షులు ఏదైనా ఈ వరదం వల్ల మృతి చెందాయా, అంతా ఈ నష్టాన్ని అంతా కూడా ఈ రోజు కొంత అధికారుల నుంచి ఆ లెక్కల ద్వారా మొత్తం కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడు ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్న ప్రజలను కొంత సానుకూలంగా భరోసా కల్పించే విధంగా వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సో ఒక అపార నష్టం జరిగింది. గతంలో ఎరగనట్టుగా దాదాపు 41 సెంటీమీటర్ల పాటు వర్షం కురిసిన పరిస్థితి ఉంది. సో కామారెడ్డి జిల్లాలో ఆరుగొండలో 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో నిన్న వాటిని ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆ వర్ష ప్రభావం కంటిన్యూ అయింది. సో ఈ రోజు మధ్యాహ్నం కూడా ఆ కామారెడ్డిలోని రామారెడ్డికి సంబంధించి ఏరియాలో 17 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే ఊహించని దానికన్నా అసలు అనూహ్యంగా ఈ వర్షపాతం నమోదు కావడంతో ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు అనేక గ్రామాలను, కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల అనేకమైనటువంటి గ్రామాలను వరద ముంచెత్తుందని చెప్పవచ్చు. అదే సందర్భంలో మెదక్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. సో రామాంపేట లాంటి పట్టణంలో
మొత్తంగా కూడా నగరం మొత్తం కూడా మొకాల లోతు వరకు వరద నీరు చేరే పరిస్థితి కనిపించింది. సో ఒక గతంలో కనివిని ఎరగనట్టుగా ఇట్లాంటి వరద రావడంతో కొంత నష్టం జరిగింది. సో ఇప్పుడు వాటన్నిటి కూడా వరద ఇప్పుడిప్పుడే కొంత సాధారణ స్థితికి వస్తుంది. వరద నీరు ఉంది, సో బురద మిగిలిపోతుంది. నెక్స్ట్ పారిశుద్ధంగా, ఎందుకంటే అనేకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు మెయిన్ అన్నిటికీ మించి ఇప్పుడు ప్రభుత్వం ముందున అతిపెద్ద సవాల్ ఏంటంటే అనేకమైనటువంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటది, వ్యాధి చెందే అవకాశం ఉంటది. ఎందుకంటే పారిశుద్ధ లోపం వల్ల, వరదల వల్ల తొందరగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటది కాబట్టి ఇమీడియట్ గా వైద్య ఆరోగ్య శాఖ వెంటనే చర్యలు చేపట్టిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంత బ్లీచింగ్ చేయడమా లేకుంటే మొత్తంగా కూడా ఫస్ట్ మెయిన్ ఇప్పుడు సవాల్ ఏంటంటే ఇలాంటివి అంటువ్యాధి ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే పలు చోట్ల మొత్తం కూడా తెలంగాణలో కొన్ని కేసులు నమోదవుతున్నాయి, వైరల్ ఫీవర్స్. సో ఇలాంటి తరుణంలో ఈ వరదలు కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సో వైద్య ఆరోగ్య శాఖ ఫస్ట్ మెయిన్ సవాల్గా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ బ్లీచింగ్ చేయడం, ముందుగానే వ్యాధుల ముందు జాగ్రత్తగా అరికట్టడానికి కొంత ప్రభుత్వం దృష్టి సాధించింది తెలుస్తుంది. అదే సందర్భంలో నెక్స్ట్ ఎక్కడెక్కడైతే విద్యుత్ వల్ల, ఎందుకంటే 2-3 రోజులుగా చాలా గ్రామాలు వరదల వల్ల, వర్షాల వల్ల అంధకారంలో ఉన్నాయి. అలాంటి వాటికి ఫస్ట్ గా ఉన్నట్టుండి కొంత ఫస్ట్ ప్రియారిటీ కింద వాటికి ఆ గ్రామాలకు విద్యుత్తును పునరుద్ధరించడం, అదే సందర్భంలో రోడ్లు డ్యామేజ్ అయితే ఆ రోడ్లను పునరుద్ధరించడం, ఇంకా ఇతర మంచినీళ్ళు ఎక్కడైనా తాగునీటి ఆహార కొరత ఉంటే వాళ్ళకి ప్రభుత్వం తరఫున సహాయం అందించడం అని చెప్పేసి అన్నిటి మొత్తం కూడా రివ్యూ చేస్తా ఉన్నారు. సో ఈ రోజు రివ్యూ అయిపోయిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తీరా నైట్ హైదరాబాద్ జరుపుకుంటారు. సో రేపు అధికారికంగా కూడా ఎంత నష్టం జరిగిందో లెక్కలు వస్తాయి. సో ప్రభుత్వ పరంగా కూడా ఎవరికైనా నష్టం జరుగుతాయి, ఎందుకంటే కొంత ఇల్లు డ్యామేజ్ అయిన వారు కావచ్చు, అదే వాహనాలు డ్యామేజ్ అయినా కావచ్చు, లేకపోతే పశుపక్షులు డ్యామేజ్ అయినా వాటికి ఎంత నష్టపరిహారం చెల్లించాలని దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాల వల్ల అన్నిటికీ మించి ఇదొక అంశం అయితే ప్రాజెక్టులో, ఎందుకంటే పోచారం ప్రాజెక్టు ప్రమాద స్థాయిని తీవ్ర ఉధృతంగా ప్రవహించింది. దానికి సంబంధించి లెవెల్ స్టాప్ పోచారం ప్రాజెక్టు ఒక దశలో గండిపడుతుందా, ఎందుకంటే సైడ్ కు గండిపడి కొంత నీరు గ్రామాలకు ముంచెత్తింది. నిజంగానే కనుక అదే వరద కంటిన్యూ అయింటే పోచారం కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది, వరద ముంపు గురయ్యే పరిస్థితి ఉండేది. కానీ అదృష్టవశాత్తు ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం నుంచి రావడంతో అనేకమైనటువంటి ప్రాంతాలు ఇప్పటికైతే అంటే కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ లాంటి పట్టణాలు కొంత వరుణుడు శాంతించడంతో ఆయన పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. సో ప్రాజెక్టులు ఫుల్ ఉన్నాయి. అదే సందర్భంలో ఇక నెక్స్ట్ తదుపరి తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి ప్రభుత్వ పరంగా అనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఈ రివ్యూలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ, ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు, మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు, ఇతరులతో అందరూ కూడా అధికారులు ఈ సమీక్షల రివ్యూలో ఉన్నారు. సో వీళ్ళని త్వరగా ఆ వరద బాధిత ప్రాంతాలకు న్యాయం చేయాల్సిందిగా, సాయం చేసే పరిస్థితిగా ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.